ప్రతి మూవీలో ఇప్పుడు ట్రెండ్ మారింది. ఇంతకుముందు ఏంటంటే చేసిన వాళ్ళే చేయడం, కనపడ్డ వాళ్ళే కనపడ్డం అనే ఒక సినారియో నుంచి ఇండస్ట్రీలో కూడా ఒక చిన్న చేంజ్ కనిపిస్తుంది. యాస్ పర్ ద స్టోరీ మాకొక పర్సన్ కావాలి. కావాలంటే ఆ పర్సన్‌కి మేము ట్రైన్ చేసైనా యాక్ట్ చేయించుకుంటామనే ఒక చిన్న థీమ్ అనేది స్టార్ట్ అయింది తెలుగు ఇండస్ట్రీలో కూడా. తెలుగు ఇండస్ట్రీలో ఇంతకుముందు లేదనేది కాదు. ఖచ్చితంగా ట్రెండ్ అయితే మారిందని చెప్పగలను. ఇఫ్ యూ ఆర్ ఇన్ దట్ కేస్ మీరు కూడా ఒక పర్టిక్యులర్ క్యారెక్టర్‌కి సెట్ అవుతారు అని అంటే కన్ఫర్మ్‌గా దే విల్ కాంటాక్ట్ యూ అని నేను 100% చెప్పగలను. అంతే కదా! యెస్ మేడం. బేసికల్‌గా చాలా మంది అన్నారు. నా వాయిస్ బేస్ మీద ఉంది. హ్మ్. సో, 'అర్జున్ దాస్' లాగానే మీ వాయిస్ చాలా బాగుంది సార్. యూ సూటబుల్ ఇన్ ద విలన్ సార్. అని చెప్పారా? ఓకే. కూల్. సో, 'అర్జున్ దాస్' లిజన్ మై వాయిస్ మేడం. హ్మ్. వెనెవర్ ఐ స్పీక్ ఇన్ అవి ట్రైల్ మీరు ప్రాక్టీస్‌లో ఎవ్రీథింగ్ షుడ్ బి మానిటర్డ్. సో, అలా మిమ్మల్ని మీరు మానిటర్ చేసుకుంటూ యెస్. ఉన్నారు. యెస్ సార్. ఓకే. సో, వెల్ అండ్ గుడ్. మై వాయిస్ బేస్ ఆర్ వెరీ హై అవును. పిచ్. అవును. అది సో, ట్రూ. బేస్డ్ ఆన్ దట్ యూ ఆర్ ద రైట్ ఇన్ విలన్. హ్మ్. ఐ యూజ్డ్ టు గెట్ లవ్. హ్మ్. విలన్ ఈస్ నౌ-ఎ-డేస్ ఇట్స్ ఈక్వల్ టు ద హీరో. ఆఫ్‌కోర్స్ విలన్ అంత పవర్‌ఫుల్‌గా ఉంటేనే హీరో అయినా, లేకపోతే హీరో అంత పవర్‌ఫుల్‌గా ఉంటేనే విలన్ అయినా అనేది యెస్. అది వైస్ వర్సా లాంటిది. అంటే యెస్. లైక్ ఈ 2 అంత కాంపిటీటివ్‌గా ఉండాలి. అప్పుడే మూవీ హిట్. యెస్ మేడం. సో, ఎనీథింగ్ ఇంకా ఏదైనా అసలు మీరు స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉంటారు కదా! ఈ యెస్ మేడం. ఇండస్ట్రీ గురించి వేరే వాళ్ళు నో చెప్పడం, మీరు ఫైట్ చేయడం, లేకపోతే ఎక్కడికన్నా వెళ్ళి కొన్ని ఫేస్ చేయడం ఏదో చేసుంటారు కదా! లైక్ ఏదో ఒకటి ఫేస్ అయ్యి ఉంటుంది దీనికి సంబంధించి. 12 ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు మీకు చెప్పినాను నేను జూనియర్ ఆర్టిస్ట్‌గా ట్రై చేసినప్పుడు హ్మ్. ఒక 1 డే మేడం తిండి లేకుండా ఉన్నా. ఫుడ్ లేకుండా ఉన్నా. ఫస్ట్ టైమా మీ లైఫ్‌లో అది? నో మేడం. అంతకుముందు ఇంకా మన హ్మ్. చిన్నప్పుడు చదువుకునేటప్పుడు 7థ్, 8థ్ క్లాస్‌లో కూడా జరిగినాయి గానీ, హ్మ్. హైదరాబాద్‌లో ఉండేప్పుడు మనం ఒకళ్ళ మీద నమ్మకంతో నచ్చిన టైంలో ఓహ్! సో, ఫుడ్ లేకుండా జరిగింది ఒకసారి. సో, నమ్మి సో, ద మోసపోవడం అనే ఒక నెక్స్ట్ చిన్న డే పాయింటా? యాహ్! మ్యామ్. ద నెక్స్ట్ డే షూటింగ్ ఉంది. జూనియర్ ఆర్టిస్ట్ కావాలి. దే ఆర్ రెడీ టు పే లైక్ రూ. 150, రూ. 100. ఓకే. మనీ ఈస్ నాట్ ఇంపార్టెంట్. హ్మ్. నాకప్పుడు మనీ ఇంపార్టెంట్ లేకుండే. పొద్దున బ్రేక్‌ఫాస్ట్, లంచ్ కావాలుండే నాకు. సో, ఐ వాస్ ఫెల్ట్ హ్యాపీ ఫర్ దట్. ఓహ్! సో, ఆ షూటింగ్‌గా నాకచ్చింది బ్రేక్‌ఫాస్ట్, లంచ్. హ్మ్. ఫెల్ట్ హ్యాపీ. హ్మ్. అంటే ఒక పర్సన్‌కి ఇచ్చే వాల్యూని మీరక్కడ కాలిక్యులేట్ చేశారు. అది కూడా ఉండాలి అనేది మీరు అంటే బేసికల్‌గా మేమైతే వింటుంటాం కార్మికుల కష్టాలని. ఫిల్మ్ ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్స్ చాలామంది వర్క్ చేస్తారు. వాళ్ళకి ఫుడ్ ఏది టైంకి ఉండదండి. అసలు నిద్ర టైంకి ఉండదు, ఫుడ్ టైంకి ఉండదు, ఏది టైంకి ఉండదు. డే అండ్ నైట్ స్ట్రగుల్ చేస్తూ ఉంటారు వాళ్ళు. అది 100% ట్రూ. ఒక్కొక్క రోజు షూటింగ్ 3కి ప్యాకప్ అయిపోతుంది. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వాళ్ళు 5, 6కి వచ్చేయాలి. 3 యెస్ మేడం. అవర్సే స్లీప్ ఉంటుంది. యెస్ మేడం. అలాంటి డేస్ వాళ్ళు చాలా చూసుంటారు. సో, అన్ని స్ట్రగుల్స్ ఉంటాయి. వాళ్ళ స్ట్రగుల్‌ని మీరు గూడా ఫేస్ చేసారు ఒకరోజు. చూషినా మేడం. హ్మ్. చూషినా. అవి చూసిన తర్వాత హ్మ్. రెస్పాన్సిబిలిటీ గుర్తుకొచ్చినాయి. హ్మ్. రెస్పాన్సిబిలిటీ గూడా ఉన్నాయి. మా ప్యాషన్ గూడా ఉంది. హ్మ్. ఒకవైపు రెస్పాన్సిబిలిటీ ఒక సైడ్ ప్యాషన్ ఉంటే అప్పుడు హ్మ్. రెస్పాన్సిబిలిటీకే ఫస్ట్ హోల్డ్ చేస్తాం. హ్మ్. ప్యాషన్ ఆఫ్‌కోర్స్ అంటే ప్రతి తర్వాతన ఒక్కళ్ళు అదే నేను స్టార్టింగ్‌లో చెప్పాను. అందరూ చాలా చేయాలనుకుంటారు. బట్ రెస్పాన్సిబిలిటీ. పుల్ చేస్తూ ఉంటాయి. వెనక్కి లాగేస్తూ ఉంటాయి. సో, సో, అదే రెస్పాన్సిబిలిటీ ఒక్కసారి స్టాండ్ అయిందా? దెన్ వి కెన్ బ్యాక్ ఆఫ్ అవర్ డ్రీమ్. ఓకే. సరే నేను మిమ్మల్ని కొన్ని క్వెషన్స్ అడుగుతా. నాకు ఆన్సర్ చెప్పండి. మీ మూవీస్ మీద మీకు అంత ఇంట్రెస్ట్ కదా! కెన్ యూ టెల్ మీ ఎనీ సీన్ ఫ్రమ్ ఎనీ లాంగ్వేజ్ ఏదైనా ఒక సీన్ చెప్పండి. నచ్చుంటుంది. ఇప్పుడు నేను అడగంగాల్నే మీ ఇమాజిన్‌లో ఒక ఫ్రేమ్ అన్నా పడుంటుంది. ఏంటా సీన్? ఏంటా ఫ్రేమ్? ఎందుకంత మీకిష్టం అనేది ఒకసారి చెప్పండి. ఒకటి చెప్పండి. 'షారుఖ్ ఖాన్' మూవీ మేడం. యాస్ ఐ టోల్డ్ ఇన్ ఫస్ట్ పాయింట్ 'ఓం శాంతి ఓం.' హ్మ్. అండ్ రీసెంట్‌లీ ద మూవీ కేమ్ 2017 'రైజ్' హ్మ్. మదర్ హ్మ్. ఎమోషన్ విత్ ద హీరో. హ్మ్. ద మదర్ విల్ ఎంకరేజ్. ఆ 'ఓం శాంతి ఓం' మూవీలో హీరో వాస్ ద జూనియర్ ఆర్టిస్ట్. మదర్ ఈజ్ ఎ బ్యాక్‌గ్రౌండ్ డాన్సర్. 'రైస్' మూవీలో గూడా మదర్ ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తది. వాళ్ళ కొడుకు గూడా ఇప్పుడు అదే ఫ్యాక్టరీలో బియర్ అలా సో, ఇది చిన్నది గాదు అది. 'రైస్' మూవీ డైలాగ్‌లో చెప్పిన कोई काम धंधे से छोटा नहीं रहता है. సో, దట్ డైలాగ్ వాస్ వెరీ సూటబుల్ ఫర్ హ్మ్. దట్ మూవీ. హ్మ్. అంటే ఇది చిన్నది గాదు మేడం. హ్మ్. మనం చిన్నది అనుకోవద్దు ఫస్ట్. నా హ్మ్. డ్రీమ్ నేను చిన్నది అనుకోను. హ్మ్. పెద్దదే అనుకుంటా. నా హ్మ్. రెస్పాన్సిబిలిటీ గూడా చిన్నది అంటే అనుకోను. పెద్దదే బేసికల్‌గా అనుకుంటా. మన లైఫ్ అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనకది పెద్దదే ఎప్పుడైనా. పెద్దది మేడం. అది ఎప్పటికి చిన్నది కాదు. కాదు. ఎందుకంటే వెన్ వి ఆర్ కలెక్టింగ్ సమ్ స్టోన్స్ చిన్నదే, చిన్నదే అనేసి కలెక్ట్ చేస్తాం. మనం ఒక 5 ఇయర్స్ తర్వాత చూస్తే అదే మనకి పెద్ద హిల్ గదా!
అంతే. ఇప్పుడు మూవీ ఇండస్ట్రీ ఇది చిన్నది అని అనను, పెద్దది అనను. హ్మ్. కానీ మా థాట్ కూడా మనం చిన్నది చేసుకోవద్దు. హ్మ్. ఫైట్ చేయాలి. ఐయామ్ హ్మ్. ఫైటింగ్. అది హ్మ్. ఇప్పటి వరకు ఫైట్ చేస్తున్నా ఇంకా బట్ ఐల్ ఫైట్. ఐల్ ట్రై. ఐల్ ట్రై. ఎట్ ఎనీ ఏజ్ మీకు ఒకవేళ ఫర్ సపోజ్ 55 ఇయర్స్ వచ్చేసాయి. అప్పుడు కూడా మీరు ట్రై చేస్తూనే ఉంటారా? డెఫినెట్‌లీ మేడం. ఎందుకు ఎగ్జాంపుల్ ఇప్పుడు మన హ్మ్. కొత్త మూవీ వస్తుంది 'మెగాస్టార్' సార్‌ది. హ్మ్. హి ఈస్ 35 ఇయర్స్ బ్యాక్ డాన్స్ మాస్టర్ ఆఫ్ చిరంజీవి సార్. ఒక సాంగ్‌లో ఒక డాన్స్ హ్మ్. బ్యాక్‌గ్రౌండ్‌గా డాన్స్ ఉండే. హ్మ్. ఇప్పుడు ఆపర్చునిటీ వచ్చింది. హ్మ్. డైరెక్టర్ సారే ఆపర్చునిటీ ఇస్తుండ్రు. హ్మ్. నాగబాబు హాస్ గివెన్ ద వర్డ్. హ్మ్. మీరు చిరంజీవి సార్ కలిసిండ్రా ఎప్పుడైనా అంటే, హ్మ్. నా కోరిక సార్ హ్మ్. కలవడాని అని అన్నాడు. హ్మ్. సో, ఈ మూవీలో రీసెంట్ కొత్త మూవీ వస్తున్నా నాకు ఛాన్స్ ఇచ్చిండ్రు. ఓకే. సో, హిస్ డ్రీమ్ కేమ్ ఔట్ ట్రూ. చాలా మందిలో ఎవరికో వచ్చే ఒక ఆప్షన్ చూసి వెళ్ళడం అనే దానికంటే కూడా ఎక్కడ ఆప్షన్ ఉన్నా నేనుండాలి అనే థాట్ ఐ క్రియేట్ మై ఓన్ ఉంది. థాట్. ఉంది యెస్ మ్యామ్. మీకు. ఐ క్రియేట్ మై ఓన్ థాట్. జస్ట్ మనం ఏమనుకుంటామంటే పీఎం రేంజ్‌లో, సీఎం రేంజ్‌లో చూస్తే కొంతమంది వరకే ఆయన వరకు చేరగలరు. ఫర్ ఎగ్జాంపుల్ అది ఏ సిట్యుయేషన్, ఏ సినారియో చెప్పలేను. కాలేజ్‌కెళ్తే స్టూడెంట్ అవుతారు. పొలంలో రైతుల దగ్గరికెళ్తే అంతమంది రైతులుంటారు. బట్ ద ఓన్లీ వన్ అలా చూసి మనం తీసుకునే డెసిషనా మీరు చేసింది? నో. నో. యూ ఆర్ కంప్లీట్‌లీ స్ట్రాంగ్. ఐయామ్ స్ట్రాంగ్. ఐయామ్ డిఫరెంట్. ఐయామ్ ద డిఫరెంట్. బెస్ట్. ఓకే. ఐల్ ట్రై. అసలు నిజంగా చెప్తున్నా. నేను ఇందాక నుంచి ట్రై చేస్తున్నాను తౌఫీక్ గారిని. ఏంటి నిజంగానే అంత జీలుందా? నిజంగానేనా? అనే నేను ఒక పాయింట్‌లో ఐయామ్ ఆస్కింగ్ టూ మెనీ క్వెషన్స్ ఎక్కడ తగ్గట్లేదు మీరు. రియల్లీ అప్రిషియేట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఉండాలి ఎప్పుడైనా సరే. మనం అంత స్ట్రాంగ్‌గా ఉంటేనే కదా మనకి ఉంటుంది. ఎక్కడ తగ్గను అని చెప్పిన మీ పాయింట్ గాని అమేజింగ్. సో యాహ్! ఐల్ ట్రై. హ్మ్. ఆపర్చునిటీ వస్తదా సెకండరీ. హ్మ్. మనం కష్టపడాలి.